హలో అండి, వెల్కమ్ టు శ్రీచక్ర టారో. ఇప్పుడు మనం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. అసలు మీ పర్సన్ మీరు ఈ వీడియో చూసే టైంకి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ రిలేషన్షిప్ గురించి. ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ది జడ్జ్మెంట్, ద సన్. వాళ్ళు మీ రిలేషన్షిప్లో రీయూనియన్ అనేది కోరుకుంటున్నారండి. మీ రిలేషన్షిప్లో రీయూనియన్ జరిగేలా చూడమని వాళ్ళు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు, యూనివర్స్ని అడుగుతున్నారండి. వాళ్ళు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తే నేను నా రిలేషన్షిప్ని రిపేర్ చేసుకుంటాను, మా రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేసుకుంటాను, ప్లీజ్ ఒక్కసారి నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వండి యూనివర్స్ అని వాళ్ళు యూనివర్స్ని అడుగుతున్నారు, రీయూనియన్ని కోరుకుంటున్నారండి వాళ్ళు. అండ్ వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో అని కోరుకుంటున్నారు. సన్ కార్డ్ వచ్చిందండి, చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. వాళ్ళు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక హ్యాపీనెస్, జాయ్, సెలబ్రేషన్ అని మీతో ఉంటేనే వాళ్ళ హ్యాపీనెస్ అనుకుంటున్నారండి. అందుకే రీయూనియన్ కోరుకుంటున్నారు, న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు. చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అలాంటి ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి, మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. 6 of Wands ఫస్ట్ కార్డే అండి, చాలా మంచి కార్డ్ వచ్చింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 of Wands, Ace of Swords, Temperance, Tower, King of Pentacles, Queen of Pentacles. ఇక్కడ చూడండి, మీరు ఒకటి కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనేవి రెండు ఒకటే రీడింగ్లో వచ్చాయండి. ఫస్ట్లో తీయంగానే ఫస్ట్ మనకు కనిపించింది పక్కన వచ్చాయండి. ఇలాగా కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి అంటే చాలా పాజిటివ్ అండి. ఈరోజు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందండి మీ రీడింగ్లో. చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మీరిద్దరూ మళ్ళీ తప్పకుండా కలవబోతున్నారు. మీ పర్సన్ ఏదైతే రీయూనియన్ కోరుకుంటున్నారో ఆ రీయూనియన్ అనేది జరగబోతుందండి మీ మధ్య. ఇది మనకి డబుల్ కన్ఫర్మేషన్. ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ డివైన్ కపుల్ అండి. మీరు ఒక సోల్మేట్ కనెక్షన్ మీది, ఒక స్పిరిచువల్ కనెక్షన్ మీది. మీరు ఒక డివైన్, ఒక పవర్ కపుల్ మీరు. చాలా, ఎందుకంటే కింగ్ క్వీన్ వచ్చారు కదండి, ఇద్దరు పక్కనే వచ్చారు. సో మీ పర్సన్ ఒక స్టెబిలిటీ అనేది కోరుకుంటున్నారండి. మీరిద్దరూ కలవాలని చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నారండి. మీతో మ్యారేజ్ కోరుకుంటున్నారు, ఒక స్టెబిలిటీ కోరుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి, ఎప్పటికీ నిలిచి ఉండే రిలేషన్షిప్ మీతో కోరుకుంటున్నారండి. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. యాక్చువల్గా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తే వాళ్ళు ఈ టవర్ మూమెంట్ గురించి ఆలోచిస్తున్నారండి. అందుకే అక్కడ రీయూనియన్ అనేది కోరుకున్నారు. ఇందాక జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది కదా, అక్కడ టవర్ మూమెంట్ అనేది మీ లైఫ్లో జరిగింది. సడన్ బ్రేకప్ అనేది మీ మధ్య జరిగింది. ఒక సెపరేషన్ అనేది వచ్చింది. వాళ్ళ గురించిన ఏదో నిజం మీకు తెలియడం కానీ, మీరు నిలదీయడం కానీ సంథింగ్ ఒకటి జరిగింది. చాలా దానివల్ల గొడవ విడిపోయారు. సో ఒక టవర్ మూమెంట్ అనేది జరిగిందండి. ఆ బ్రేకప్, ఆ సెపరేషన్ గురించి వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి, కమ్యూనికేట్ చేయాలి మీతో. ఇద్దరు హార్ట్ ఫెల్ట్ కాన్వర్జేషన్ ఒకటి చేసుకోవాలి. ఇద్దరు ఒక డీప్ కాన్వర్జేషన్, ఒక లాంగ్ కాన్వర్జేషన్ అనేది జరుగుతుందండి మీ మధ్య. మీరిద్దరూ కలిసి మాట్లాడుకోవాలి, ఫస్ట్ కమ్యూనికేట్ చేసుకోవాలి, ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. అప్పుడు న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని అనుకుంటున్నారండి. ఇక్కడ కూడా న్యూ బిగినింగ్, సన్ అంటే న్యూ బిగినింగ్ అండి. ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే కూడా న్యూ బిగినింగ్. ఒక న్యూ బిగినింగ్ అనేది మీతో వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ టవర్ మూమెంట్ వద్దనుకుంటున్నారు. ఈ టవర్ మూమెంట్లో ఏదైతే జరిగిందో, ఏదైతే బ్రేకప్ అనేది జరిగిందో దానిలోంచి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది మీతో కోరుకుంటున్నారు అనమాట. మీరు మళ్ళీ కలవాలని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, రాజు రాణి ఇద్దరు ఒకటే కార్డులో, ఒకటే రీడింగ్లో వచ్చారు. అది కూడా పక్కనే వచ్చారండి. దీన్ని బట్టే మీరు తెలుసుకోవచ్చు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కోరుకుంటున్నారని, మీతో కలవాలని మళ్ళీ. సో వాళ్ళు ఈ రిలేషన్షిప్లో
ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి, న్యూ బిగినింగ్ చేసుకొని ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి. ఇక్కడ కూడా కమ్యూనికేట్ చేసి ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓపెన్గా మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పి చక్కగా కమ్యూనికేట్ చేసుకుని ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ తెచ్చుకోవాలి, ఒక బ్యాలెన్స్ అనేది తెచ్చుకోవాలి మీ రిలేషన్షిప్లో అని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ మెయిన్గా వాళ్ళు ఒక సక్సెస్ ఇవన్నీ చేసి న్యూ బిగినింగ్ చేయాలి, మీతో మాట్లాడి న్యూ బిగినింగ్ చేసుకొని మళ్ళీ రీయూనైట్ అయ్యి మళ్ళీ రీయూనియన్ అయ్యి ఈ టవర్ మూమెంట్ నుంచి బయటకు వచ్చి మీ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారండి. ఫస్ట్ కార్డ్ ఇదే వచ్చింది, 6 of Wands, సక్సెస్ అండి, సక్సెస్ అండ్ విక్టరీ. ఇది మీ రిలేషన్షిప్లో తీసుకురావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. చాలా పాజిటివ్ రీడింగ్ అండి, క్లెయిమ్ చేసుకోండి. వాళ్ళు ఏంటంటే సింగిల్స్ చూస్తుంటే ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అన్నీ కనిపిస్తున్నాయండి ఇక్కడ. చాలా మీకు మీ రిలేషన్షిప్లో మీరు వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో మీరు గుర్తించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ ప్రేమని మీరు గుర్తించాలి, ఒక రికగ్నిషన్ కావాలి వాళ్ళ ప్రేమకి. ఈ సొసైటీలో కూడా మీ ప్రేమకు ఒక రికగ్నిషన్ కావాలి. ఒక పబ్లిక్ మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఇలాంటివి వాళ్ళు కోరుకుంటున్నారండి. ఒక రీయూనియన్ అనేది ఇక్కడ జడ్జ్మెంట్ కార్డులో మనకు కనిపించింది, న్యూ బిగినింగ్ కనిపిస్తుంది, సక్సెస్ కనిపిస్తుంది. చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఈ టవర్ మూమెంట్ నుంచి బయటికి రావడానికి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి, బయటికి వచ్చేయాలనుకుంటున్నారు ఇంకా. సో ఇంకా చూద్దామండి ఏమనుకుంటున్నారో. మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ అండి, జడ్జ్మెంట్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎనర్జీ, కరెంట్ ఎనర్జీలో జడ్జ్మెంట్ వచ్చింది, ఇక్కడ కూడా జడ్జ్మెంట్ వచ్చింది. సో వాళ్ళు రీయూనియన్ అనేది చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. 5 of Cups వచ్చింది చూడండి, ఎంతమందిలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఈ టవర్ మూమెంట్ గురించి బాధపడుతున్నారు. అందుకే వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవాలని దేవుడిని అడుగుతున్నారు, యూనివర్స్ని అడుగుతున్నారు. ఒక్క ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి జడ్జ్మెంట్. వాళ్ళు రీయూనియన్ కాదండి, అది రీయూనియన్ కోసం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఎలాంటి జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళు ఇప్పుడు బయటికి వస్తారు, ఇప్పుడు బయటికి రావాలనుకుంటున్నారు, రీయూనియన్ కోరుకుంటున్నారు, ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారండి. నాకు మార్నింగ్ కూడా ఇదే కార్డ్ వచ్చింది, 9 of Swords. మార్నింగ్ చేసిన రీడింగ్లో కూడా ఇదే కార్డ్ వచ్చింది, 9 of Swords. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ఈ టవర్ మూమెంట్ వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అందుకే వాళ్ళు ఇప్పుడు సక్సెస్ తీసుకురావాలి, మా రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలి, రీయూనియన్ కావాలి అని వాళ్ళు, ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అని వాళ్ళు కోరుకుంటున్నారండి. ఎందుకంటే మీరు డివైన్ కనెక్షన్, డివైన్ కపుల్ అండి, మీతో ఒక డివైన్ కనెక్షన్. 2 of Cups అండి, చాలా మంచి కార్డు. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో చెప్పే కార్డు. ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది, మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉంటుంది. మీదొక డివైన్ కనెక్షన్, ఒక సోల్మేట్ కనెక్షన్ అండి మీ కనెక్షన్. 2 of Cups చాలా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రేమ గురించి చెప్పే కార్డు ఇది. సో అందుకనే వాళ్ళు వాళ్ళ సోల్మేట్ అయిన మిమ్మల్ని వదులుకోవాలి అని అనుకోవట్లేదు. అందుకే వాళ్ళు ఈ టవర్ మూమెంట్ నుంచి బయటకు వస్తారు, ఈ 2 of Pentacles నుంచి బయటికి రావాలి, ఈ బాధ నుంచి బయటకు వచ్చి ఒక సక్సెస్ అనేది తప్పకుండా తీసుకొస్తారండి. అదే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఒక Queen of Cups లాగా చూస్తున్నారండి. వాళ్ళు మీరు ఎంత ప్రేమనిచ్చారో వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మీరు చాలా ప్రేమనిచ్చారు వాళ్ళకి, నర్చరింగ్, కేరింగ్, మదర్లీ లవ్ అనేది మీరు వాళ్ళకి ఇచ్చారు. మీరు బాధలో ఉన్నా కూడా వాళ్ళ సంతోషం గురించి మీరు ఆలోచించారు, మీ గురించి మీరు ఆలోచించలేదు, వాళ్ళ సంతోషం గురించి ఆలోచించారనమాట. అదే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా లాస్ కనిపిస్తుంది. వాళ్ళు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఏం బాగాలేవండి. ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి, ఎలా అయినా ఉండనివ్వండి, వాళ్ళు ఇప్పుడు ఒక సక్సెస్ అనేది తీసుకొస్తారు. మీలాంటి సోల్మేట్ని వాళ్ళు వదులుకోరు. ఓకేనా అండి, చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. చాలా పాజిటివ్ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. మీ పర్సన్ సైడ్ నుంచి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఎలా అయినా ఒక సక్సెస్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కసారి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో కూడా మనం చెక్ చేద్దాం. ఒకసారి జస్ట్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు, అది కూడా ఒకసారి చూద్దామండి. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ చెప్పండి యూనివర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. లవర్స్ అండి, మీరు కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి. మీరు ఏమనుకుంటున్నారంటే
చాలా ప్రేమ చూపిస్తున్నారండి మీరు, చాలా ప్రేమిస్తున్నారు మీరు. మీరు ఒకవేళ మీది వన్ సైడ్ లవ్ అని అనుకుంటే అది రాంగ్ అండి. మీకు మీ పర్సన్ మీద ఎంత ప్రేమ ఉందో మీ పర్సన్కి కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది అని చెప్పే కార్డ్. మీరు చాలా ప్రేమిస్తున్నారు మీ పర్సన్ని, మీ పర్సన్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఒకవేళ మీ పర్సన్కి వేరే ఆప్షన్ ఏదైనా ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. చాలా మంచి కార్డ్. ఒకరంటే ఒకరికి మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉన్న కార్డ్ అండి. చాలా ప్రేమ చూపించే కార్డు. మీరు ఎంత దూరంలో ఉన్నా మీ ఆత్మలు కనెక్ట్ అయి ఉంటాయి, మీ సోల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మీది ఒక సోల్మేట్ కనెక్షన్ అనమాట. డివైన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మీ కనెక్షన్ని. అలాంటి కనెక్షన్ మీది. మీరు ఆ ఎనర్జీలో ఉన్నారండి అండ్ ది వరల్డ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీరు మీ రిలేషన్షిప్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని మీరు కోరుకుంటున్నారండి. మీ రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజెస్ రావాలి. ఎంత దూరంలో ఉన్నా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని మీరు కోరుకుంటున్నారు. ఒక న్యూ సైకిల్ అనేది మీ రిలేషన్షిప్లో స్టార్ట్ అవ్వాలి, ఒక పాజిటివ్ చేంజెస్ అనేవి రావాలి అని మీరు స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి. మీరు చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు. ఒక్కసారి మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ కూడా ఒకసారి చెప్పండి యూనివర్స్. కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. మీరు హీల్ అవుతున్నారండి. ఇప్పుడు మీ సైడ్ నుంచి చూస్తే మీరు హీల్ అవుతున్నారు, దేవుడిని ధ్యానిస్తున్నారు, మీ పర్సన్ని మిస్ అవుతున్నారు, బట్ హీల్ అవుతున్నారు. హీల్ అయ్యాక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు కూడా ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారండి. మీ పర్సన్ దగ్గర నుంచి ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. ఎలా అయినా స్టార్ట్ చేయాలి మళ్ళీ ఈ రిలేషన్షిప్ని అని మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అండ్ మీరు 10 ఆఫ్ పెంటికల్స్ అండి. మీరు ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనేది, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది మీ పర్సన్ దగ్గర నుంచి కోరుకుంటున్నారండి. స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీరు ఏంటంటే ఒక ఫైనాన్షియల్ సక్సెస్ ఉండాలి, ఒక మ్యారేజ్, ఫ్యామిలీ, కిడ్స్, పెట్స్ అంతా చాలా హ్యాపీ ఫ్యామిలీ అనేది మీరు మీ పర్సన్తో కోరుకుంటున్నారు. అది ఎప్పటికీ నిలిచి ఉండే రిలేషన్షిప్ అయి ఉండాలని మీరు కోరుకుంటున్నారండి. అండ్ ఇప్పుడున్న ట్రాప్ సిచ్యువేషన్, ఇప్పుడు ఒక బ్లాకేజ్ ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఈ బ్లాకేజ్ నుంచి బయటికి రావాలి, ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఈ బ్లాక్ సిచ్యువేషన్ ఉందండి ఇక్కడ కనిపిస్తుంది మీ సైడ్ నుంచి. అంటే మీ పర్సన్ అయినా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. ఇప్పటి పరిస్థితుల్లో కరెంట్ ఎనర్జీస్లో మీరైనా మీ పర్సన్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో మీరు అలా ఆలోచిస్తున్నారు. ఆ బ్లాక్ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చి ఏస్ ఆఫ్ కప్స్, ఒక న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అనుకుంటున్నారు. చాలా ప్రేమ ఉంది మీకు, మీ పర్సన్ అంటే చాలా ప్రేమ ఉంది. దాని గురించే మీరు ఆలోచిస్తున్నారు. న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఏమైనా గొడవలు ఉన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మీరు మీ రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. సో ఇలా ఉందండి రీడింగ్. ఇద్దరు సైడ్ నుంచి కూడా చాలా పాజిటివ్గా ఉందండి రీడింగ్. ఈ పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.